వెంకటేశాయ. మంత్రమహిమ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కార్యక్రమంలో మనము తిరుమల తిరుపతి గురించి, తిరుమల కొండ అంటే శ్రీపర్వతం గురించి, ఆ శ్రీపర్వతం మీద వెలిసిన వరాహ వెంకటేశ్వర స్వామి గురించి, శ్రీనివాస వెంకటేశ్వర స్వామి తత్వం గురించి మనము డాక్టర్ ఆకెళ్ళ విభీషణ శర్మ గారిని అడిగి తెలుసుకున్నాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటారు. ఏమిటా అర్థం శ్లోకానికి? గురు సాక్షాత్ పరం బ్రహ్మ అంటే నపుంసకలింగంలో ప్రయోగిస్తేనే అప్పుడు గుణాత్మకమైనటువంటి ఆ రూపాలకి మూలమైన పరబ్రహ్మతత్వాన్ని. కాబట్టి ఇది రాముడు కూడా, రామపదం కూడా ఇది రామపదేనాసో పరం బ్రహ్మాభిధీయతే. రామ రామ అంటూ ఉంటారే, అది కూడా పరబ్రహ్మాన్ని సూచించేటువంటిది. ఇప్పుడు ఈ వరాహ స్వామితో పాటు వెంకటేశ్వర స్వామి వచ్చాడా? వారిరువురిని కూడా అభేదంగా పూజించడం అనేటువంటి సంప్రదాయం కూడా ఉంది. ఇప్పుడు కృతయుగంలో స్వామి వచ్చారు, భూమిని ఉద్ధరించి ఆయన భూమాదేవిని అంశగా తన ఉరముపై ఉంచుకున్నటువంటి వేళ ఆరంభమైంది కృతయుగం. ఆ తర్వాత దీనికి నరసింహాద్రి అనేటువంటి పేరు కూడా ఉంది. తర్వాత అహోబలంలో వెలిసాడు. కాబట్టి అసలు ఇక్కడి నుంచి అక్కడి వరకు ఉంది, శ్రీశైలం వరకు ఉంది. ఇదేమో శిఖర ప్రాంతం, మధ్యలో కాళహస్తి అవి ఒకటి, శ్రీశైలం పుచ్చభాగం, మధ్యలో ఉత్కృష్టమైన మధ్య భాగం ఏది అంటే అహోబలం. అందుకే పాముకి శక్తి మధ్యలో ఉంటుంది. కాబట్టి అది అహోబలమే అసలైనటువంటిది అని కూడా కొంతమంది ఆ క్షేత్రాన్ని, అంటే మనకి ఇష్టమైనటువంటి మనం చెప్తున్నట్టుగా లేదండి ముఖస్థానం పవిత్రమైంది కాదు వృక్షం అని కొంతమంది. స్వామి ఎప్పుడు వచ్చాడు? స్వామి ఎప్పుడు ఆయన రాక వల్ల కృతయుగం ప్రారంభమైంది, కల్పం ప్రారంభమైంది. అందుకే కదా ఆదివరాహ క్షేత్రే అని చెప్పి మనం ఆదివరాహ క్షేత్రంలో సంకల్పం చెప్పుకున్నా శ్వేత వరాహ కల్పే అంటున్నాం. ఈ శ్రీనివాసుడు ఎప్పుడు వచ్చాడు? స్వామి వచ్చింది. సరే, వరాహస్వామి కృతయుగంలో వస్తే త్రేతాయుగం అయిపోయిన తర్వాత అప్పటి నుంచి కొండ ఉంది. కొండ పూర్వం నుంచి ఉంది. కృతయుగం అయిపోయి, త్రేతాయుగం అయిపోయి, ద్వాపర యుగం అయిపోయిన తర్వాత కలియుగంలో వచ్చాడు ఆయన. కాబట్టి స్వామి కానీ నాసా ధృవీకరించింది మనకు శిలాపర్వతం 250 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడింది, అప్పుడు స్వామి పాదం పెట్టాడు అని అంటారు కదా. ఇప్పుడు దీనికి నారాయణగిరి అనే పేరు అనాదిగా ఉంది. ఇక్కడ భక్తుల్ని రక్షించడానికి ఇప్పుడు దీని పవిత్రత మనం ఇందాక వరాహస్వామి వచ్చినటువంటిది. అంతేకాకుండా భక్తుల్ని అనుగ్రహించడానికి విష్ణు అనేక రూపాల్లో వచ్చింది. ఇక్కడ విష్ణువు నారాయణుడిగా సాక్షాత్తు వచ్చేసాడు. ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన పాదం పెట్టాడు. అయితే వెంకటేశ్వర స్వామి వారు అడుగు పెట్టినటువంటిది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ విష్ణువు యొక్క అంశలే. కాబట్టి అది నారాయణ గిరులు ఏవైతే ఉన్నాయో అవి నారాయణుని యొక్క రేఖా మయధ్వజ సుధా కలశాతపత్రై వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖచక్రై భవ్యైర్ అలంకృతదలో పరతత్వ చిహ్నై శ్రీ వెంకటేశ చరణో శరణం ప్రపద్యే. ఆ పద్మముద్రలు, శంఖముద్రలు ఇలాంటి గొప్ప లాంఛనాలతో ఉండేటువంటివి ఆయన పాదములు. కాబట్టి అలాంటి పాదములు ఆయన మోపాడు. అక్కడ పరమ పవిత్రమైనటువంటి పాదాలు అక్కడ మోపాడు. ఆ మోపినటువంటిది ఆయన వచ్చినప్పుడు ఆ భూమి ఒక ఆకృతిగా మారింది, శిలామయమైనటువంటి రూపంలో మారింది. అది శిలాతోరణంగా మారింది. లేదు సముద్రం పొంగింది దానివల్ల అలా అయ్యింది అని చెప్పి భౌగోళికులు చెప్పి, ఈ చారిత్రకులు, ఈ యొక్క పాశ్చాత్య విజ్ఞానం ఏదైతే నాసా ఇత్యాదులు చెప్తున్నారో వీళ్ళు కొంత మటుకు వెళ్ళగలుగుతున్నారు. ఈ వెంకటేశ్వర స్వామి అంతకుముందు అంటే బ్రహ్మ కనిపించినప్పుడు విష్ణుమూర్తి 2 రూపాల్లో, ఒకటి నారాయణ రూపము, వెంకటేశ్వర రూపము కనిపించిందట. ఆ కనిపించినప్పుడు ఆయన శంకు చక్ర గదాయుతుడై 4 చేతులతో ఉండేట్టు కనిపించాడట. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి శంకు చక్రాలు మాయమైపోయినాయి. ఎందుకు అయిపోయినాయి? ఎందుకు ఏమైంది అక్కడ? ఆయన ఎప్పుడు కూడా చతుర్భుజుడే. అన్నమయ్య కూడా అంటాడు కదా, చతుర్భుజుడు అతనికి అంజలించేదన్నని చెప్పి. చతుర్నాం పురుషార్థానం దాతాజేవస్ చతుర్భుజ అని చతుర్భుజుడిగా ఎక్కువగా మనం కోరుకుంటూ ఉంటాం, అలా కనిపిస్తూ ఉంటాడు. కానీ నారాయణ కవచం చెప్పుకుంటూ ఉంటే 8 బాహువులతో కనిపిస్తాడు ఆయన. గరుడుని మూపుపై పదయుగంబు ఘటిల్లగా శంఖ చక్ర వర్మ రుచిర శార్ంగ ఖడ్గధర రాజిత పాశ గదాది సాధనోత్కర నికరంబులు ఆత్మకర పుంజములై భూతి సంభరిత మహాష్టబాహుడు
కృపామతితో నన్ను కాచుకావుతాను. ఈ నారాయణ కవచం 8 బాహువులతో ఉండే విష్ణువుని తలుచుకుంటే వాళ్ళు స్మరిస్తే జరగనటువంటి కార్యం అంటూ అంటే ఈ 2 శంఖ అయితే చక్రాలు మీరు చెప్పినట్టుగా ఇక్కడ కూడా 4 బాహువులతో ఉన్నాడు. పై 2 చేతుల్లో ఆ శంఖ చక్రాలు లేవు. తొండమానుడికి ఇచ్చారని ఆ కరధృత దరారి వితరణ పరిపాలిత తొండమా నృపాలక పునరుత్తరిత నర నప్తృబాలక శరణాగత సేవాధి భుజాంగ శరధి. ఆముక్తమాల చేతిలో రాయలు వారు చెప్పారు, ఒకప్పుడు గుడి గోపురాలు కట్టించిన వాడు స్వామివారికి పినమామ గారైనటువంటి తొండమాన్ చక్రవర్తి. ఆయన గుడి గోపురాలు కట్టించిన తర్వాత ఈ వసుదానుడికి ఈ తొండమానుడికి రాజ్య కలహం వచ్చింది. మనం ఎంతో తాత్వికులతో తిరుగుతూ ఉంటాం, ఎంతో పవిత్రంగా ఉంటాం, ఒక్కొక్కసారి అహంకారం ఏదో తెలియని వెరిమాట వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఇద్దరు గొప్పవాళ్ళే. వసుదానుడు ఎంత గొప్పవాడు కాకపోతే ఇద్దరు స్వామి భక్తులే. పద్మావతికి స్వాగతం చెబుతాడు, ఈయన మేన పినమావ గారు అవుతారు. స్వామికి సాక్షాత్తు బంగారు తులసితో పూజ చేసేటువంటి భాగ్యాన్ని ఆయన పొందుతాడు. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే అది ఆ యొక్క కలహం వచ్చేప్పటికి కొంచెం భారత కథలాగా అయిపోయింది. ఇద్దరూ కావలసిన వాళ్ళే, అందరూ కౌరవులే. పాండురాజు పుత్రులైనా కౌరవులే, ధృతరాష్ట్ర పుత్రులైన ధాతరాష్ట్రులైనా కౌరవులే. ఇద్దరూ బంధువులే కృష్ణుడికి. కాకపోతే ఒక పక్క ఆయన నిలబడ్డాడు, ఒక పక్క ఎదు సైన్యాన్ని పంపించాడు. అలాగే ఇక్కడ కూడా ఏం చేశాయంటే చిన్నవాడు కాబట్టి ఆయన పక్కన నేను నిలబడతాను, వసుదానుడి పక్కన. తొండమాన్ నువ్వు అడిగావు కాబట్టి ఇదిగో ఈ శంఖ చక్రాలు ఇచ్చేస్తున్నాను. అందుకే అంటాడు అన్నమయ్య, కలడా ఇంతటి దాత కమలనాభుడే కాక. అసలు ఎవరైనా శంఖ చక్రాలు అడిగితే ఇచ్చేస్తావయ్యా, ఈ యుగంలో ఎందుకు ఇచ్చావు? అశ్వత్థామ కూడా ఒకప్పుడు మహాభారతంలో చిన్న కథ ఉంటుంది, ఒక చిన్న ఘట్టం, అది కథ కాదు, ప్రసిద్ధంగా ఉన్నటువంటిది మహాభారతంలో. అశ్వత్థామ వచ్చి, అసలు కృష్ణ నీ విజయాలన్నింటికి కారణం ఈ చక్రం ఏమో అని నాకు అనుమానం ఉంటుంది. చక్రం అడ్డేస్తూ ఉంటావు నువ్వు ప్రతిదానికి, కాలచక్రాన్ని, లేదా చక్రం వేసి సైంధవ వధ చేసావు. ఈ చక్రం నాకు ఇచ్చే బ్రాహ్మణుని అడుగుతున్నాను, తీసుకెళ్ళిపో. ఓ బ్రాహ్మణుడు నువ్వు అడిగావు, తీసుకెళ్ళిపో, అది అక్కడ ఉంది, నువ్వు తీసుకెళ్ళగలిగితే అది నీది, లేకపోతే అది నాదన్నాడు. ఈయన అక్కడికి వెళ్ళాడు, చాలా ప్రయత్నం చేశాడు, దాన్ని ఎత్తలేకపోయాడు. వచ్చి కృష్ణ ఇది నాకు వద్దులే, నువ్వే ఉంచుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇక్కడ తొండమానుడికి ఆయన మనఃపూర్వకంగా ఇచ్చేసాడు. ఇచ్చేసినప్పుడు మీకు తిరుమల సమయాచారాలు అని ఉంది, తిరుమల ఒళ్ళు, ఆ గ్రంథంలో చెప్పబడి ఉందండి స్పష్టంగా. తర్వాత నా అంశలో విశేషించి నాకన్నా నాకు సేవకుడైనటువంటి ఆ యొక్క ఆదిశేష అంశలో ఒక మహాపురుషుడు వస్తాడు, ఆయన మళ్ళా నాకు శంఖచక్రాలు పెట్టే వరకు నేను ఇలాగే ఉంటాను అని స్వామి చెప్పారు. అంటే రామానుజాచార్యులు వచ్చి ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అంతకుముందు శంకరాచార్యులు గారు వచ్చారు కదా. అంటే ఇప్పుడు అక్కడ మనం ముందే చెప్పుకున్నాం, వేదం ఏం చెప్పింది, మహావిష్ణువే యజ్ఞ విష్ణువే అని చెప్పాం కదా. ఆ తిరుమల వేది కూడా ఒక యాగముకు వేసేటువంటి వేదికగానే కనిపిస్తుంది, యజ్ఞ వేదికే అది, విహంగ వీక్షణం చేస్తే తిరుమల. అలాంటి అక్కడ విష్ణువే ఉన్నాడు. హరి అవతారములే అఖిల దేవతలు, కానీ విష్ణువు యొక్క అవతారమే అన్ని దేవతలు అయినా కూడా. ఆయనే స్వయంగా చెప్తాడు, వనజజ రుద్రాదులు మత్తనువులే, తథ్యము తత్పూజనము మత్పూజితమే, తద ఈప్సిత ఫలప్రదాతను నేనే, అటైన కలవు తరతమ వృత్తులు, నా వాసుదేవతా స్థితి భావింపని వారి పూజ స్వాంత ఫలమే త్రిప్పున్నన్నాడు. ఇప్పుడు వనజజుడు అంటే ఆయన నాభి కమలంలో పుట్టిన విష్ణువు కావచ్చు, రుద్రుడు కావచ్చు, అన్నే అద్వైత భావంలో చూస్తే ఆయనే. కానీ వాసుదేవాత్మకమైనటువంటి భావనతో వెంకటేశ్వరాత్మకమైనటువంటి ఒక స్వరూపంలో కనుక చూడకపోతే పూర్ణఫలం రాదు అని స్వామి చెప్పారు. కాబట్టి పూర్ణఫలం కోసం ఇప్పుడు గోవిందం భజ మూఢమతే అని శంకర్లు వంటి అద్వైత ఎందుకు చెప్పాడు అంటే, ఈ యొక్క మూర్తి ద్వారా కలియుగంలో రక్షింపబడతారు మీరు అని. మీరు అక్కడ నిలబడి, ఇప్పుడు విశ్వమంతా నిండి ఉన్నారండి పరమాత్మ, అణువు నుంచి అజాండమంతా నారాయణుడు ఉన్నాడు, ఈశ్వర శక్తి ఇది, అదే ఐశ్వర్యం అంటే. కానీ అర్చాబింబం నుంచే బయటకు వస్తుంది అంటే ఎలాగా అని అంటే ఆగమని చెప్పిందండి, చక్కగా ఉదాహరణతో సరళంగా సుందరంగా సుగ్రాహ్యంగా చెప్పింది. గవాం సర్వాంగజం క్షీరం స్రవే స్తనముఖాద్యథ. గోవుకి ఒళ్ళంతా పాలు ఉంటాయి, కొమ్ముల్లో గిట్టల్లో తప్పించి, కానీ కళ్ళల్లోంచి చెవుల్లోంచి వచ్చేస్తున్నాయి పాలు, పొదుగులోంచి మాత్రమే వస్తున్నాయి. అలాగే తథా సర్వగతో దేవ ప్రతిమాదిషు రాజతే,
అలా సర్వాత్మకుడైనటువంటి ఈశ్వరుడు ఆ యొక్క ప్రతిమ నుంచి తన విభూతిని పంచుతూ ఉంటాడు. ఇప్పుడు స్వామికి అభిషేకం చేస్తే విశ్వానికి శాంతి వస్తుంది. చేసినట్టు అవును. ఎందుకని అక్కడ జగత్తే ఆయన కదా. ఆయన ఉన్నాడు. గోవుకి ఎలా అయితే అన్ని అంగాల్లో పాలు, అందుకే అన్నమాచార్యులు వారు డోలాయాం చల డోలాయాం అనేటువంటి కీర్తనలో గో సమాని, గోవుతో సమానుడు, శీరపాణి అని చెప్పారు కదా. సుబ్బలక్ష్మి గారు పాడుతూ ఉంటే వింటూ ఉంటాం, డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం అనే కీర్తనలు. కాబట్టి పరమాత్మ యొక్క శక్తి ఆ రూపంలో ఉంది కనుక రామానుజులకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తారు. ఇప్పుడు అంతవరకు ఎవరు దాన్ని ప్రశ్నించలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది స్మరించగానే గుర్తొచ్చేది గోవు. గోవు గోవిందుడిని చేసింది. గోవుని విందతే రక్షించిన వాడు కాబట్టి ఆయన గోవిందుడయ్యాడు. ద్వాపరంలో 7 రోజులు ఎత్తి పట్టుకున్నాడు. కలియుగంలో పుట్టలో ఎంతకాలం ఉండాలనుకున్నాడో తెలియదు స్వామి, కానీ గోవు పైన గొల్లవాడు గొడ్డలు విసురుతూ ఉంటే తన తల అడ్డేసాడు. కాబట్టి మళ్ళా గోవిందుడయ్యాడు ఆయన, గో సంరక్షణ. శ్రీనివాసుడు అంటే శ్రీ ఉండటం వల్ల శ్రీనివాసుడు అయ్యాడు కదా. మరి ఆ శ్రీనివాసుల్లో ఉన్న వ్యూహలక్ష్మి గురించి, ఆమె ఎప్పుడు ఈయన దగ్గరకు వచ్చింది, వ్యూహలక్ష్మిగా ఎందుకు మారింది? అంటే ఆల్రెడీ ఆమె ధనలక్ష్మి, మోక్షలక్ష్మి, వరలక్ష్మి అన్ని రకాలుగా ఉంది. అంటే ఇక్కడ వ్యూహలక్ష్మిగా ఎందుకు ఉంది? మామూలుగా కవులకి ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళు, అంటే మీరు అడిగిన తత్వం కూడా చెప్తాను. వ్యూహలక్ష్మిగా ద్విభుజ వ్యూహలక్ష్మి శాతను 2 భుజాలతో ఉండేటువంటి తల్లి తిరునామమ్మట దివ్యభూషలట విస్తీర్ణముగా పైడిచే 20 గోపురమంట రత్నకలనా హేళా ప్రభా సంపదన్ శిరమందొక్క కిరీటమంట ఇక తేజీలంట నీకేమయ్యా అన్నాడు. విష్ణువుని ఎంత పోడాడు, ఆయనకి వాహనాలు ఉన్నాయన్నాడు, గుడి గోపురాలు బంగారం అన్నాడు, ఆయనకి వైభవంగా ఉత్సవాలు అన్నాడు, గొప్ప వజ్ర కిరీటాలు అన్నాడు, ముత్యాల నామాలు అన్నాడు. ఇన్ని చెప్పారు కదా పూర్వకవి. చెప్పినవాడు అంతటితో ఊరుకోలే. సిరిని గుండెలలో నన్నెల్వ కరవా శ్రీ వెంకటేశ ప్రభు, అమ్మవారు నీ గుండెల్లో గుడి కట్టుకుందయ్యా, అందువల్ల నీకు ఈ వైభవం అంతా అని చివరిలో కొసమెరుపు అనమాట. కాబట్టి వ్యూహలక్ష్మిగా అంటే ఏంటంటే ప్రపంచాన్ని ఆయన అడిగినది అడిగినట్టుగా ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయించుకున్నటువంటి ఆ తల్లి వ్యూహలక్ష్మిగా గుండెల్లో కొలువైంది. వ్యూహము అంటే మనకి మామూలుగా తెలుసు, వాడు చాలా వ్యూహం వేస్తున్నాడంటే ప్రణాళిక. ఆవిడ ప్రణాళికాబద్ధంగా ఉంది. స్వామి లక్షణం ఏమిటి? కర్మఫలాన్ని ఇస్తాడు. కర్మబద్ధంగా ఈ లోకాన్ని ఆయన చేశాడు. ఎవరు ఏ కర్మ చేస్తే తదనుగుణమైనటువంటి జన్మ ఇస్తున్నాడు ఆయన. కాబట్టి ఆ కర్మల యొక్క వాసన అనేటువంటిది అది వదిలిపెట్టదు. యథా గోసహస్రేషు వత్సో విందతి మాత్రం. ఇప్పుడు 1000 కపిల గోవులు ఉన్నాయి. అప్పుడే ఒక కపిల గోవుకి సద్యోజాతమైనటువంటి గోవత్సను తీసుకెళ్ళి మీరు దూరంగా వదిలేస్తే అది వాసన చూసుకుంటూ తన అమ్మ దగ్గరికే వెళ్ళి పాలు తాగుతుంది కదా. అలాగా ఈ కర్మఫలం అనేటువంటిది వాడి దగ్గరికి వచ్చి తీరుతుంది. అది ఎప్పుడు సమయం మాత్రం ఉంటుంది. అది స్వామి ప్రణాళిక. అది మన వ్యూహానికి అందేది కాదు. శాస్త్రాలు చెప్పే త్రిభిర్మాసై త్రిభిర్వర్షై త్రిభిర్దేశై త్రిభిర్దినై అత్యుత్కటై పుణ్యపాపై ఏహైవ ఫలం వస్తుంది. ఒకరిని నిర్బంధించావు, బాధ పెట్టావు, ఒంటరివాడిని చేసావు, వేధించావు, అది నీకు వస్తుంది. అది ఎంతకాలమో తెలియదు. నువ్వు అత్యుత్కటంగా ఎక్కడైతే నువ్వు మహాఘోర పాపాలు చేసావో దాని ఫలాన్ని ఇక్కడ పొందే తీరుతావు. అంటే ఇప్పుడు అమ్మ దేవుడు చెప్పినట్లు కర్మఫలాన్ని మాత్రమే ఇస్తుంది. ఆ కర్మఫలాన్ని స్వామి ఇస్తూ ఉంటాడు. అమ్మ ఏం చేస్తూ ఉంటుందంటే ఆయన్ని ప్రచోదన చేసి మత్ప్రాప్తిం ప్రతి జంతువునాం సంసారే పతతామధ లక్ష్మీ పురుషకారత్వే. ఆవిడ ఎందుకండి వ్యూహం అంటే నిర్ణయం హృదయంలో జరుగుతుంది. ఆయన స్వచ్ఛమైన హృదయం అండి అంటూ ఉంటారు మంచి పనులు చేస్తూ ఉంటే. ఆ దహరాకాశంలో అమ్మవారు ఎందుకు కూర్చుంది అని అంటే తనను చేరాలి అని ప్రతి ఒక్కడు అనుకుంటూ ఉంటాడు. అంతో కొంత భగవద్విశ్వాసం ఉండేవాడు. చేరలేక జారిపోతూ ఉంటారు. అప్పుడు కోరిన వాడికి కోరినంతే, చేసుకున్నవాడికి చేసుకున్నంత అన్నంత ఇస్తే నువ్వేమిటయ్యా? యజమాని కూలివాడికి ఇదిగో ఇన్ని గంటలు పని చేసావు, ఇదిగో నీకు ఇంత వేతనం అని ఇచ్చినట్టుగా ఉంటుంది. అలా ఉండకూడదు. నువ్వు ఇంకా ఎక్కువ ఇచ్చి అభిమతాధిక దాన రసికుడు అయి ఉండాలి అని చెప్పి అమ్మవారు అక్కడ కూర్చుని పురుషకార స్వరూపిణిగా ఉంది. పురుషకారం అంటే ఏదో పురుష స్వరూపం అని కాదు. స్వతంత్రత. పురు అంటే వృద్ధి, సనోతి అంటే స్వామి ఇచ్చేటువంటి ఆ యొక్క అనుగ్రహాన్ని ఇతోధికం చేసి కీర్తి మళ్ళా ఎవరికి వస్తుంది? స్వామికి వచ్చేట్టు చేస్తుంది. అంటే ఆమె అక్కడ ఉండేది భూత కారుణ్య లక్ష్మి కదా, కారుణ్యక ఎక్కువ ఉంటుంది.
కాబట్టి అలాంటి లక్ష్మి. అసలు ఆవిడ పద్మావతీ దేవిగా వివాహం చేసుకుంది. ఇప్పుడు ఆమె వ్యూహలక్ష్మిగా ఆయన దీంట్లో ఉంది. మళ్ళీ ఆయన ఇక్కడ పద్మావతి దేవి కోసం తపస్సు చేసి పద్మావతి దేవిని చేసుకున్నారు. ఈ పద్మావతి దేవి ఆయన దగ్గర ఉందా లేదా? మరి వ్యూహలక్ష్మి లక్ష్మి అన్నారు, మరి ఈ పద్మావతి దేవి ఏమైపోయినట్టు? లక్ష్మి అని అంటే ఇప్పుడు మామూలుగా పార్వతి పరమశివుడు, లేకపోతే సిద్ధి బుద్ధి వినాయకుడు, లేకపోతే వల్లి దేవసేన సమేత కుమారస్వామి, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క భార్య లేకపోతే ఇద్దరు భార్యలు ఉంటారే. వాళ్ళు మనకి ఏదో ధర్మాచరణ కోసం 7 అడుగుల బంధం ద్వారా వచ్చినటువంటి వాళ్ళు కాదండి. అవి వాళ్ళ యొక్క అవిభక్తమైన శక్తులు. శ్రీమన్నారాయణ యొక్క అవిభక్తమైన శక్తి లక్ష్మి. హిరణ్యవర్ణాం హరిణీం అంటే హరికి సంబంధించినటువంటి అనన్యమైన శక్తి ఆవిడ విడిచి వెళ్ళటం అనేటువంటిది అంటే ఆవిడ అలగగా అలిగినటువంటి ఒక భాగం అలా వెళ్ళింది. పూర్ణశక్తి ఇక్కడే ఉంటుంది, ఎప్పుడు విడిచి వెళ్ళదు. ఇప్పుడు నా నుంచి ఆరోగ్యం వెళ్ళిపోయిందండి అంటాను రోగం వచ్చినప్పుడు. నా నుంచి నిజంగా ఇప్పుడు ఆరోగ్యం లేదు, నాకు జ్వరం వచ్చింది, పైగా 102 డిగ్రీలు ఉంది. అలాంటి జ్వరం వచ్చినప్పుడు నా దగ్గర ఆరోగ్యం లేదు. లేనటువంటి వాడిని నేను అనారోగ్యంతో నేను వెళ్ళిపోవాలిగా, మళ్ళీ ఆరోగ్యవంతుని అవుతున్నానుగా. ఓ ఔషధాల కారణం కావచ్చు, ఇంకోటి కాలం కారణం కావచ్చు. అంటే ఆరోగ్యం నాలో ఉంది, వెళ్ళిపోలా, అది బయటికి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది అంతే. అలాగా ఆ సందర్భంలో భృగు మహర్షి చేసినటువంటి అపరాధానికి తల్లి ఒక అంశని దూరం చేసింది. ఆ దూరం చేయటం అనేటువంటిది లోక కళ్యాణం కోసం. అది మనుష్య భావనతో ఆలోచిస్తే అది కాదు. వారి వారి కర్మలకి వాళ్ళు ఫలాలు అనుభవించేటప్పుడు భూమి యౌవనాన్ని కోల్పోతుంది. స్వస్వ పాపీయు దివసాహ పృథివీ గత యౌవన. అప్పుడు తల్లి రోధిస్తుంది, అయ్యో నా స్వామి సంకల్పం చేత నా నుంచి వచ్చినటువంటి వాళ్ళే కదా, వీళ్ళందరూ ఇలా కష్టాలు పడితే ఎలాగా, వీళ్ళని రక్షించడానికి స్వామి రూపాన్ని నేను మార్చాలి అని చెప్పి సంకల్పించేది ఆవిడ వ్యూహలక్ష్మి. అందుకే చూడండి, ఆ పేరు మర్చిపోకూడదు, వ్యూహలక్ష్మి. ఈ వ్యూహలక్ష్మి వ్యూహంలో భాగంగా విడిపోతుంది. విడిపోయినా ఆవిడ ఎక్కడుంటుంది? తామరలందుండెడి ముద్దరాలు, తామరల్లో ఉంటుంది ఆవిడ పద్మావతిగా. మళ్ళా స్వామినే చేరుకుంటుంది. మళ్ళీ ఎందుకు తపస్సు చేయాల్సి వచ్చింది 12 సంవత్సరాలు? ఆమె స్వామి తన నుంచి విడిచిపోయినటువంటి ఆ కళ్యాణ కల్పవల్లిని తిరిగి పొందాలి కదా. ఆ పొందాలి అని అంటే దాన్ని ఆమె యొక్క ఆగ్రహం దేనికి వచ్చింది? భక్త సంరక్షణ కోసం వచ్చింది. అది పరోక్షం. ప్రత్యక్షం ఏంటి? తనకు అవమానం జరిగిందని. లోకంలో స్వామి తన శక్తినే తాను అవమానించుకున్నాడు అని అంటే, ఇప్పుడు నాకు చెందినటువంటి వాళ్ళు నేను ఎవరెవరితో తిరుగుతున్నానో వాళ్ళనే నేను విమర్శించానంటే నాకు ఆదరణ ఏముంటుంది? స్వామికి విడివడనటువంటి పరమకళను స్వామి అవమానించుకున్నాడండి. కాబట్టి ఇది లోకంలో ఉండేటువంటిది అనేటువంటి ఒక సంప్రదాయం రాకూడదు కదా. లక్ష్మీనాథ సమారంభం అని చెప్పి కదా. ఆయన విశ్వగురుడు కాబట్టి ఆయన మార్గదర్శిగా ఉండాలి. కాబట్టి అవమానింపబడినటువంటి తల్లిని ఆదరించాలి ఆయన. అందుకని 12 ఏళ్ళు తపమాచరించాడు. అప్పుడు ఆ తపస్సుకి తపించిపోవటమే కదా తపస్సు అంటే. సూర్యనారాయణని ఆ పూర్వభాగంలో ఆయన పెట్టించుకున్నాడు. ఆకాశగంగను తెచ్చి అక్కడ పెట్టాడు. ఆకాశగంగలో ఉండేటువంటి కాంచన కమలాలను అక్కడ తీసుకొచ్చి పెట్టాడు. ఆ పెట్టిన తర్వాత ఆయన ఆ కమలంలోనే ఆమె వస్తుందని చెప్పి 12 ఏళ్ళు ఘోర తపం ఆచరిస్తే కార్తీక మాసంలో శుక్లపక్షంలో ఆ ఉత్తరాషాఢ నక్షత్రం పంచమీ తిథి నాడు ఆవిడ వచ్చేసి క్లుప్తారంభా కనక కలశై అభ్యసించన్ గజేంద్రా, దిగ్గజాలన్నీ అభిషేకం చేస్తుంటే అమ్మవారు అలా పైకి వచ్చేసి. కానీ ఆ పద్మావతిని తిరుచానూరులో వీరలక్ష్మి అని స్వతంత్ర లక్ష్మి అని అంటారు కదా, ఎందుకని? అంటే అమ్మవారు అలా వచ్చి తన కరకమలాలతో కల్హారమాల వేసి శ్రీనివాసాంకితం అయిపోయింది. కానీ ఆవిడ ఆవిర్భవించినటువంటి క్షేత్రం కూడా గొప్పదే కదా. శ్రీనివాసుని తపోభూమి, అంతకుముందు సుఖమహర్షి తపోభూమి. కాబట్టి సుకుడు తపస్సు చేసినటువంటి చోట ఆ తల్లి ఉంది. సుఖపట్టణ వాస తత్పరాం జగతాం భాగ్యమనుగ్రహాత్మికం. సుఖపట్టణంలో ఆవిడ ఉంది. అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి వారి తిరువిలాన్ కోయిల్ ఉంది, అక్కడ ఉంది. అక్కడ స్వామి ఉన్నాడు, అక్కడ తల్లి ఉంది. ఆ తల్లి రూపాలే మరో చోట కూడా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ వెంకటేశ్వరాత్మకమైనవండి.
ఇప్పుడు తిరుమల యాత్ర ఎలా చేయాలి? ఇవన్నీ మళ్ళీ వ్యూహలక్ష్యంలో కలిసినటువంటివి అన్ని రూపాలు. మోక్షం ఇచ్చే జనార్దనాథ్ వ్యూహం వరకు తీసుకెళ్తుంది ఆ తల్లి అన్ని చోట్ల ఉంటుంది. ఇక్కడ ఆవిర్భవించిందా తిరుచానూరులో. వాడు వేదాశీర్వచనంతో నారాయణ వనానికి రాకముందే నాగులాపురంలో వాడు దీక్ష పడతాడు. అక్కడ వేదనారాయణ స్వామి ఆశీర్వచనం తీసుకుంటాడు. తిరుచానూరులో స్వామి తపోభూమిలో సంకల్పం చేస్తాడు. స్వామి ఎక్కడ కళ్యాణం చేసుకున్నాడు? కళ్యాణ ధర్మాన్ని ఆచరించాడు నారాయణవనం, కాబట్టి అది ధర్మక్షేత్రం. స్వామి ఎక్కడ విడుదల చేశాడు? అప్పులయ్య గుంటలో విడుదల చేశాడు. ఆయన కుబేరుడి దగ్గర అప్పు చేశాడు కాబట్టి ఆయన కాదు అప్పులయ్య. మనం పుడుతూనే పితృరుణం, దైవ రుణం, ఋషి రుణం వీటితో తిరుగుతాం. కాబట్టి మాతాపితృరుణం తీరాలన్నా, దైవ రుణం తీరాలన్నా, ఋషి రుణం తీరాలన్నా ఈ రుణత్రయ విమోచనకు మనం చేయవలసిన పనులు చేయలేకపోతున్నాం. కాబట్టి అక్కడ కళ్యాణం చేసుకోవాలి. అక్కడ ధర్మం నారాయణవనం, ఇక్కడ అర్థం ఇది. తర్వాత కామ్యం ఏది? శ్రీనివాస మంగాపురం. అక్కడికి వెళ్ళి కళ్యాణం చేసుకుంటే కోరికలు తీరుతాయి. నేను ప్రత్యక్షంగా నాకు అబ్బాయి కావాలి, నీ పేరు పెట్టుకుంటాను అని నేను తెలిసిన వాడిని కాబట్టి, వెంకటాచల వైభవం పైన పిహెచ్డీ చేసిన వాడిని కాబట్టి, ఎన్నో తాళపత్ర గ్రంథాలు చదివాను కాబట్టి, కోరికలు భౌతికమైనవి తీరాలంటే అక్కడే శ్రీనివాస మంగాపురం ఆ కళ్యాణది తీరంలో అక్కడే గుండు కొట్టుకునేవాళ్ళు ఒకప్పుడు. కళ్యాణ కట్ట ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది, కానీ కళ్యాణది కట్ట అక్కడ ప్రవహించేది. కళ్యాణం చేపిస్తే వివాహాలు అవుతాయి అని శ్రీనివాస మంగాపురంలో ప్రతీతి ఉంది కదా. తర్వాత మోక్షం ఇచ్చే జనార్దనాథ్. ఈ 4 క్షేత్రాలు అయ్యాయి కదా, ధర్మ అర్థ కామ మోక్షాలు, సంకల్పము, ఆశీర్వచనం. ఇవన్నీ కూడా తెలియాలండి భక్తులకి. తిరుమల యాత్రా విధానం నాగలాపురం, తిరుచానూరు, తర్వాత నారాయణవనం, అప్పులేయగుంట, ఆ తర్వాత వచ్చి శ్రీనివాస మంగాపురం, తిరుమల. ఇది తిరుమల యాత్ర పూర్ణమయ్యేట్టుగా చేసేది. చాలా బాగా వెంకటేశ్వర మత్స్యం గురించి ప్రజలతో పంచుకున్నారండి. ధన్యవాదాలు. ఇది ఈనాటి మంత్రమేమ కార్యక్రమం. మనం వెంకటాచల మత్స్యం గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఇంకొన్ని విషయాలు పై వారంలో మాట్లాడుకుంటాం. ఓం నమో వెంకటేశాయ. వివాహాలు అవుతాయి అని అంటారు కదా, ఈ పద్మావతి కళ్యాణం వింటే ఏమో దేని గురించి ఆ విధంగా వచ్చింది? వ్యాసుల వారు ఇప్పుడు మీకు ఎప్పుడు కూడా ఋషులు వాళ్ళ తపస్సు తీసుకెళ్ళారు. శంకరులు ఎంతో అక్షరాత్మకమైనటువంటి తపస్సు చేశారు. ఆయనకి ఆలోచన వచ్చింది, భాగవతాక్షరాల్లో కృష్ణ పరమాత్మ నిక్షిప్తం అయిపోయాడు కదా, నా తపస్సు రూపంలో ఉండేటువంటి తపోలక్ష్మి కూడా నాతో వస్తే నాకు మోక్షం రాదు, కాబట్టి ఇది నేను శ్రీశైలంలో ఉంచేస్తాను అని శ్రీశైలానికి ధారబోసేశారు శంకర భగవత్పాదుల వారు ఆయన తపస్సు అంతా. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.